ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. మనకి పుష్యమాసంలో చేసేటువంటి అనేక రకాల దాన ధర్మాదులు అందరూ చెప్పుకుంటూ ఉంటారు. మనం కూడా పుష్యమాసము ఈ శనీశ్వరుడికి అత్యంత ప్రీతి అయినటువంటి మాసం. కాబట్టి పుష్యమాసంలో ఈ అనురాధ నక్షత్రంలో కానీ లేదా శనివారం రోజున కానీ మాస శివరాత్రి కానీ అమావాస్య రోజున కానీ ఈ తిథులకి చాలా విశేషం. అందులోనూ శుద్ధ ఏకాదశి బహుళ ఏకాదశి కూడా విశేషమైనటువంటి ప్రతిఫలాలు ఉంటాయి. అంటే ఈ ప్రతిఫలాలు అంటే ఏమిటి అంటే, మీరు కనుక ఏదైనా ఈ యొక్క తిథులలో దాన ధర్మాదులు చేసుకుంటే అత్యంతమైనటువంటి శుభయోగాన్ని పొందుకోవచ్చు. ఈ అష్టమ శని ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ గురుడి యొక్క ప్రభావం నుంచి బయటపడవచ్చు. అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. గురుడియో ఎట్లా బయటపడతాం స్వామి అంటే, పుష్యమాసంలో వచ్చినటువంటి గురువారానికి కూడా అంతటి విశేష ఫలితం ఉంది. కాబట్టి ఆ యొక్క బృహస్పతి రోజు అంటే గురువారం రోజున శనగల దానం చేసుకోవడం, పసుపు వర్ణపు వస్త్రాన్ని దానం చేసుకోవడం ఇంకా మంచిది. ఈ రోజున విశేషం ఏంటంటే, పుష్యమాసంలో మనకు వస్తున్నటువంటి 22/1/2025 రోజున మనకి అనఘాష్టమి, దానినే బుధాష్టమి. ఈ బుధవారం రోజున అష్టమి కలిసి రావడం అనేది మనకి విపరీతమైనటువంటి శుభయోగాన్ని, అనుకూలతల్ని, అలాగే శత్రునాశనాన్ని, రోగనాశనాన్ని, మిత్రలాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అయితే ఈ బుధాష్టమి అనేది ముఖ్యంగా దుర్గాదేవికి ప్రీతిపాత్రమైనది. ఈ రోజున కనుక మనము దుర్గాదేవి వ్రతాన్ని ఆచరించిన, కలశ స్థాపన చేసుకొని అమ్మవారిని పూజించిన, ఆ కలశోదకంలో వరుణదేవుణ్ణి ఆవాహనం చేసి దుర్గా మంత్రాలతో జాతవేదసే అనేటువంటి మంత్రాలు ఉంటాయి. జాతవేదసే శృణువాభ సోమమరాతి యతో నిదా తివేద సనః పరి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్ని అనేటువంటి మంత్రాలు ఉంటాయి. ఈ మంత్రములతో వరుణదేవుణ్ణి కలశంలోకి ఆవాహన చేసి ఆ కలశంలో వరుణదేవుణ్ణి అలాగే ఉంచి ఆ పైన కలశారాధనతో అమ్మవారి దుర్గాదేవిని ఆవాహనం చేసి మన అష్టోత్తరంతో కుంకుమార్చనతో దుర్గాదేవిని కనుక పూజిస్తే శత్రు భయాన్ని, అలాగే అప్పుల బాధ నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశం, మరొకటి అనేకమైనటువంటి జన వశీకరణ శక్తి పొందుకునగలిగే అవకాశం ఉంటుంది. కనుకనే మనము ఇటువంటి విశేషమైనటువంటి బుధాష్టమి కానీ ఇతరత్ర పుష్యమాసమైనటువంటి తిథులని, అంటే మంచి తిథులు కొన్ని ఉన్నాయి, అంటే మిగతా చెడ్డవనకండి, విశేషమైన తిథులు కొన్ని ఉన్నాయి. అందుకే మన కుంభమేళాలో ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య, మాస శివరాత్రి ఇటువంటి రోజుల్లోనే కుంభమేళాలో స్నానం విపరీతమైనటువంటి జనాలు స్నానం ఆచరిస్తారు సమస్త పాపముల నుంచి విముక్తి పొందడానికి. కొంతమంది అంటారు, అంటే మనం మడలు చేసి మనభంగాలు చేసి స్నానం చేస్తే దోషం పోతుందా? కావాలని అవతలి వాళ్ళతో పాపకర్మలు చేసి అవతలి వాళ్ళ ధనాన్ని తినేసి మనం గంగలో మునిగితే పాపం పోతుందా అంటే పోదండి. మనసా వాచా కర్మణ, నేను తెలిసి తెలియక కొన్ని పాపాలు చేశాను, తప్పు చేశాను స్వామి, ఆ తప్పుల్ని పోగొట్టుకొని పునీతులమయ్యి తదుపరి 10 మందికి ఉపయోగపడేటువంటి తత్వాన్ని పొందడం కోసము భగవంతుని యొక్క బుద్ధిని, అంటే భగవంతుని యొక్క చైతన్యంతో మన బుద్ధిని అనుకూలంగా మార్చుకొని శుభమైనటువంటి ఒక సంస్కారాలతో సంప్రదాయబద్ధమైన సనాతన ధర్మంతో 10 మందికి సేవ చేస్తూ మన పాపకర్మని పోగొట్టుకోవాలి. అంతే తప్ప గంగలో మునిగి మర్డర్ చేస్తా, గంగలో మునిగి మానభంగం చేస్తా, గంగలో మునిగి పక్కింటి ఆవిడకి తప్పు పని చేస్తా, పక్కింటి ఆయనతో తప్పు చేస్తా, పక్క వాళ్ళ దాంట్లో చూసి నేను కాపీ కొట్టి పాస్ అయిపోతా, నా ప్లేస్లో ఇంకో నుంచి ఎగ్జామ్ రాపిస్తా, అప్పటిగా డబ్బులు దొబ్బేస్తా, ఏటీఎంలో నేను దొబ్బేస్తాను. ఇవి కరెక్ట్ కాదండి. ఎందుకు చెప్తున్నా అంటే, కొంతమంది అడిగే ప్రశ్నలు ఇవి ఉంటాయి. కాబట్టి మన యొక్క మానసికమైనటువంటి పరిపక్వతని అనుకూలంగా మార్చుకునే ఒక మంచి సద్బుద్ధిని ప్రాప్తించుకోవడానికి ఇటువంటి తిథులు మనకు పనికొస్తాయి. అందులో ఈ పుష్యమాసంలో వచ్చేటువంటి తిథి బుధాష్టమి. 22/1/2025 రోజున బుధవారం రోజున వస్తున్నటువంటి అష్టమి విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని కలుగుతుంది. ఆ రోజున మనకి అనఘాదేవిని, తప్పకుండా మనం ఆ రోజున అనఘాదేవిని పూజించిన, దుర్గాదేవిని పూజించిన మంచి ప్రతిఫలాన్ని పొందుకోవచ్చు. ముఖ్యంగా వివాహ సంబంధమైన యోగ్యత పొందుకోవచ్చు, శత్రునాశనాన్ని పొందుకోవచ్చు. ఇక మనకి రోగం వచ్చని చెప్పేశారు డాక్టర్లు, ఫైనల్ స్టేజ్ అని చెప్పారు అనేటువంటి బాధపడుతున్న వాళ్ళు కూడా ఉంటారు. వారు కూడా ఈ రోజున మనము చేసేటువంటి దానము, దుర్గాదేవి తపస్సు, జపము, అనఘాదేవి యొక్క ఆరాధన చేసిన వారికి తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగమే ప్రాప్తిస్తుంది. ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఈ రోజున మీరు తప్పకుండా దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం విశేషమైనటువంటి ప్రతిఫలితాన్ని, ఆనందయోగాన్ని ఇవ్వగలిగేటువంటి శక్తి ఉంటుంది. మరి ఈ యొక్క బుధాష్టమి పూజ ఏ సమయంలో చెయ్యాలి అని అడిగితే, ప్రాతకాలంలో
దుర్ముహూర్తం కానీ వర్జము లేనటువంటి సమయంలో మనటువంటి పూజను కనుక చేసినట్టయితే తప్పకుండా మనకు అనుకూలవంతమైన శుభయోగాలు, ధనయోగము, ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతాన యోగము, వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా మీరందరూ ఈ రోజున అటువంటి అనఘాదేవిని, విశేషమైనటువంటి దుర్గాదేవి ఆరాధన చేసినట్టయితే, ఇంకా వీలైతే మీకు చండీ పారాయణం చేసుకోవడం, చండీ హోమాన్ని చేసుకోగలిగితే మనకి అసాధ్యం అనేది ఉండదు అన్న విషయాన్ని గుర్తించండి. రాజకీయ రంగంలో కూడా మంచి భవిష్యత్తును పొందుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీనము, మిథునము, కన్యా, ధనుసు రాశి వారు అంటే ద్విస్వభావ రాశుల వారు కనుక ఈ పూజల్లో పాలు పంచుకుంటే చాలా అనుకూలత ఉంటుంది. ఏమిటండి వారికి ప్రత్యేకత ఏమిటంటే, ఈ ధనుసు రాశి వారికి షష్టమ గురుడు, అలాగే మీన రాశి వారికి మీనంలో రాహు, అలాగే మిథున రాశి వారికి వేయంలో గురుడు, కన్యా రాశి వారికి కూడా ఉత్తమ స్థానంలో రాహు. ఈ దోషాలన్నీ పోగొట్టుకోవడానికి, అంటే వివాహ సంబంధమైనవి, శత్రు సంబంధమైనవి, వ్యాపార సంబంధమైన దోషాలు పోగొట్టుకోవడానికి మీరు ఖచ్చితంగా 22/1/2025 బుధవారం రోజున తప్పనిసరిగా దుర్గాదేవి ఆరాధన, అనఘాదేవి పూజను చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారన్న విషయాన్ని గుర్తించండి. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.